దక్షిణాదిన నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దగ్గర అటువంటి ప్రతిపాదన లేనేలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, కమ్యూనిస్టులు, మజ్లిస్ పార్టీల నేతలు కావాలని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. భాషల పేరుతో ఉత్తరాది, దక్షిణాది అంటూ విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటువంటి తప్పుడు మాటలు నమ్మవద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు. తమిళ్లో భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి హిందీ రాష్ట్రంలో హిందీ భాష ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఆ సినిమాలు నడిపి వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రొడ్యూసర్స్కి వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడు కూడా ఇది తమిళనాడు సినిమా, ఇది తెలుగు వాళ్ళ సినిమా, ఎప్పుడు కూడా మన తెలుగు సినిమాలు కూడా మన తెలుగు రాష్ట్రం కంటే ఎక్కువ ఉత్తర భారతదేశంలో హిందీ డామినేటెడ్ ఏరియాలో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నారు. అత్యధికంగా తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఆదరిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా వాళ్ళు చెమటోడ్చి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశం అంతా ఒకటే. ఈ భారతదేశంలో భాష పేరుతో విభజించడం న్యాయం కాదు. మరి ఈరోజు ఎక్కడ కూడా మరి ఈరోజు స్టాలిన్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఓట్లు అడిగేటువంటి శక్తి ఆయనకు లేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలను భాష పేరు మీద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు తగ్గుతున్నాయనే పేరు మీద ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పునర్విభజన కూడా ఎక్కడ కూడా ఇంకా కొత్త విధానం రాలేదు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానం ఉండిందో ఈరోజు కూడా అదే విధానం ఉంది. ఇంకా ఏ మార్పులు చేయలేదు. ఇంతవరకు జనాభా సేకరణ కూడా పూర్తి కాలేదు. జనగణన పూర్తయిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యున్సీలో పునర్విభజనకు సంబంధించినటువంటి మరి ఆదేశాలు వస్తాయి. అందులో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. ఫ్రేమ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అది కూడా ఎక్కడ కూడా